హలో భయ్య, అప్కమింగ్ తెలుగులో రాబోతున్న పాన్ ఇండియన్ మూవీస్ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. 1Kకి దగ్గరగా ఉన్నాం. బ్యారోజ్ ఈ మూవీలో హీరోగా చేస్తుంది మోహన్ లాల్ ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్. ఇంకా ఈ మూవీకి మోహన్ లాల్ గారే డైరెక్టర్ గా పనిచేశారు. ఇంకా ఈ మూవీ నుండి ట్రైలర్ లాంటిది ఏం అప్లోడ్ చేయలేదు. సో ఈ బ్యారోజ్ మూవీ అక్టోబర్ 3 కి రిలీజ్ అవుతుంది థియేటర్ లో, చూసేయండి మరి. నెక్స్ట్ మూవీ థగ్ లైఫ్. ఈ మూవీలో కమల్ హాసన్, త్రిష గారు వీళ్ళైతే యాక్ట్ చేయడం జరిగింది ఈ మూవీకి. అయితే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఒక గ్లిమ్స్ లో కమల్ హాసన్ గారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. మరి కమల్ హాసన్ గారి ఇండియన్ 2 మూవీకి జరిగినట్టు జరగకూడదని చెప్తున్నారు ఫ్యాన్స్ అంతా. అయితే ఈ మూవీని నవంబర్ లేదా డిసెంబర్ మంత్ లో రిలీజ్ చేయబోతున్నారంట. మరి కమల్ హాసన్ ఫ్యాన్స్ ఎవరెవరు చూస్తారు ఈ మూవీని థియేటర్ కి వెళ్ళి? అక్టోబర్ 10 కి 2 మూవీస్ వస్తున్నాయి. సూర్య గారి కంగువా మూవీ. ఈ మూవీలో సూర్య గారితో పాటుగా బాబీ డ్యూయల్ గారు, దిశా పటాని గారు యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ నుండి వచ్చిన ట్రైలర్ ని చూస్తేనే అర్థమవుతుంది సూర్య గారు ఎంత గట్టిగా ప్లాన్ చేశారో తన ఫ్యాన్స్ కోసం. ఈ మూవీని 350 కోట్లు పెట్టి తీస్తున్నారంట. సేమ్ అక్టోబర్ 10 కి రజనీకాంత్ గారు చేస్తున్న వెట్టాయన్ మూవీ కూడా అదే డేట్ కి రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ఫహద్ ఫాజిల్ గారు, రానా దగ్గుపాటి ఇంకా శర్వానంద్ అన్న. ఈ మూవీలో ఇంతమంది యాక్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది ఈ మూవీ కూడా. ఈ 2 మూవీస్ లో మీరు ఏ మూవీని చూడడానికి వెళ్తారో కామెంట్ చేయండి. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, గోట్. ఈ మూవీలో విజయ్ గారు, మీనాక్షి చౌదరి ఇంకా మాల్వికా శర్మ, రాఘవ లారెన్స్ గారు ఇంకా ప్రభుదేవా గారు యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో. ఈ మూవీ నుండి వచ్చిన ట్రైలర్ మాత్రం పెద్ద రాడ్డే మామ. ఇంకా ఈ మూవీ నుండి వచ్చిన ఒక్క సాంగ్ కూడా ఇంప్రెస్ చేయలేకపోయింది ఫ్యాన్స్ ని. విఎఫ్ఎక్స్ అయితే పర్వాలేదు ఈ మూవీ నుండి అయితే. విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ కూడా ఇదేనంట. మరి ఈ మూవీలో స్టార్ కాస్టింగ్ అని అయితే చాలా పెద్ద పెద్ద వారినే పెట్టుకున్నారు. సెప్టెంబర్ 5 కి రాబోతుంది థియేటర్లోకి ఈ మూవీ. ఎవరెవరు చూస్తారో కామెంట్ చేయండి. విజయ్ అన్న లాస్ట్ మూవీ భయ్య ఇది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అమరన్. ఈ మూవీలో శివకార్తికేయ, సాయి పల్లవి గారు యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి 150 to 200 crores పెట్టి తీస్తున్నారంట ఈ మూవీని, తన ఫ్యాన్స్ కి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి. అయితే మన ఇండియన్స్ కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుందంట ఈ మూవీ. ఎస్పెషల్లీ మన తెలంగాణ వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ అంట. మరి అమరన్ మూవీని చూడడానికి వెళ్తారా? అక్టోబర్ 31 కి వెళ్తారో లేదో కామెంట్ చేయండి. దేవరా పార్ట్ 1. ఎన్టీఆర్ అన్న, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళు యాక్ట్ చేస్తున్న ఈ మూవీ నుండి రీసెంట్ గానే ఈ మూవీ నుండి 2 సాంగ్స్ ని వదిలారు. ఒక సాంగ్ లోకి అయితే మన ఎన్టీఆర్ అన్నని అంతగా చూపించలేదని, ఇందులో హీరో అనిరుద్ధ్ గారా లేదా ఎన్టీఆర్ అన్నని చాలా బాగా కోపడ్డారు ఫ్యాన్స్ అంతా. అదే టైంకి సెకండ్ సింగిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో విజువల్స్ అయితే అరాచకం అంతే. బ్యాక్గ్రౌండ్ ఇంకా కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే. కాకపోతే ఈ మూవీ నుండి వచ్చిన ఈ సాంగ్ ని కాపీరైటెడ్ అని చాలా బాగా ట్రోల్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివ గారు అయితే టీజర్ ని అయితే చాలా బాగా ఎడిట్ చేశారు. రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశారు, చాలా బాగుంది అదైతే. అయితే ఈ మూవీని సెప్టెంబర్ 27 కి రిలీజ్ చేయబోతున్నారంట, చూసేయండి మరి. సో ఇలాంటి మంచి కంటెంట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా ఛానల్ నుంచి వచ్చే ఫస్ట్ వీడియో మీకే వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. భయ్యా నా వీడియోస్ ఏమాత్రం నచ్చినా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.